కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. గులాబీ క్యాడర్ గర్జన చూసి వణికిపోతోంది. అందుకే ఒకే ఒక్క ఆడబిడ్డను ఎదుర్కొనేందుకు తన కౌరవ సైన్యాన్ని రంగంలోకి దింపింది. గతంలో ఇదే మాగంటి సునీత భర్త మాగంటి గోపీనాథ్ను తలుచుకుని కన్నీళ్లు పెడితే ఏడుపు రాజకీయాలు చేసిన మంత్రులకే బాధ్యతలు అప్పగించింది. ప్రతి డివిజన్లో ఇద్దరేసి మంత్రులను నియమించిన గుంపు మేస్త్రికి గుండెలు అదిరిపోయే జవాబిస్తామని జూబ్లీహిల్స్ నినదిస్తోంది. జనం జమగూడుతుంటే, నీరాజనం పలుకుతుంటే, గులాబీ పరిమళాలు గుండె గుండెను తాకుతుంటే జూబ్లీహిల్స్ జేజేలు పలుకుతోంది. అప్పుడు మాకు బెడ్రూమ్ వచ్చింది, నాకు పింఛన్ వచ్చింది, నాకు అన్ని వచ్చినాయి. నాకు ఈ చీర కట్టుకున్నది కూడా గోపన్న చీరనే. గోపన్న చీరనే మేడం. మాకు మేడం సార్ ఉన్నప్పుడే అన్ని రకాలు వచ్చింది, పింఛను అన్ని వచ్చినాయి. దేనికి మేము లేకుండా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మేము అన్న ద్వారా వచ్చి మేము గిఫ్ట్లు కూడా తెచ్చుకున్నాం. గోపన్న ఎలా అయితే మీకు అండగా అండగా ఉంటాను. సమస్యలన్నీ కొన్ని తెలిసిన ఆల్రెడీ ప్రచారంకి వెళ్ళినప్పుడు మేము మాట్లాడినాం. మాకు వీడియో చూడండి, ఆ వీడియో చూసినందుకు మీరు ఎందుకు మాట్లాడిండ్రు, మీకేం పని మాట్లాడి ఎవరమ్మా అన్ని వేరే కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్రు, అన్ని అంటున్నారు. మేము ధైర్యంగానే చెప్పినాం మేడం. మేము ఏదంటే మాకు అన్ని గోపన్న దారి వచ్చినందుకు మేము వేరే పార్టీ గురించి ఎందుకు చెప్తాం? ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎవరైనా మన ఇష్టమైనా భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయండి, నా నెంబర్ తీసుకోండి. అప్పుడు కేటీఆర్ అన్న కూడా అండగా ఉన్నారు మనకి. కేటీఆర్ అన్న కూడా చెప్పచ్చు. కేసీఆర్ గారు రావాలి, మాకు బతుకమ్మ పాత రోజులు మళ్ళీ రావాలి. పాత రోజులు రావాలి. బతుకమ్మ ప్రోగ్రామ్ కూడా ఎంత బాగా అయ్యేది మేడం. అసలు మంచిగా బతుకమ్మ ప్రోగ్రామ్ మాకు కుక్కలు గిఫ్ట్లు అన్ని వచ్చినాయి మేడం. గోపన్న ఉన్నప్పుడు ఎలా అయితే చేశారో సేమ్ అలాగే చేద్దాం, అలాగే చేయాలి, అలాగే ముందుకు నడిపించాలి మన పార్టీని. భయపడకూడదు. ఒక్క ఆడబిడ్డ వర్సెస్ క్యాబినెట్. కౌరవ సైన్యాన్ని దింపిన కాంగ్రెస్. ప్రతి డివిజన్ లో ఇద్దరు మంత్రులు. భర్త చనిపోయిన బాధలో మాగంటి సునీత. డ్రామా కన్నీళ్లంటూ పాలకుల పరాచికాలు. జూబ్లీహిల్స్ బస్తీలో విరబూస్తున్న గులాబీలు. గుండె గుండెను తాకుతున్న గులాబీ పరిమళాలు. జమగూడుతున్న జనం, జోరుగా ప్రచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తన సైన్యాన్ని మోహరించింది. డివిజన్ల వారీగా మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించిన రేవంత్ ఒక్క ఆడబిడ్డను ఎదుర్కొనేందుకు కత్తులు నూరుతున్నాడు. మంత్రులను క్యాంపెయినర్లుగా నియమించి వివిధ ఏరియాల్లో ప్రచారం చేయించేందుకు, బీఆర్ఎస్ పార్టీపై కుయుక్తులు రచించేందుకు పండాగం పన్నుతున్నాడు. షేక్పేట డివిజన్ ప్రచార బాధ్యతలను మంత్రులు వివేక్ వెంకటస్వామి, కొండ సురేఖకు అప్పగించిన రేవంత్ యూసఫ్గూడ బాధ్యతలను ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ భుజాన పెట్టాడు. ఇక రహమత్ నగర్ డివిజన్ ప్రచార బాధ్యతలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు అప్పగించారు. అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ లో మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, బోరబండ డివిజన్ లో మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి ప్రచారం చేస్తారు. వెంగళరావు నగర్ డివిజన్ బాధ్యతలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి అప్పగించారు. సోమాజిగూడ డివిజన్ లో మంత్రులు శ్రీధరబాబు, అద్లూరి లక్ష్మణ్ ప్రచారం చేస్తారు. ఒక్క మాగంటి సునీతను ఎదుర్కొనేందుకు, బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు కౌరవ సేనల తమ సైన్యాన్ని మోహరించింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఆడబిడ్డను ఢీకొనేందుకు దాదాపు 14 మంది మంత్రులు రంగంలోకి దిగడంతో జూబ్లీహిల్స్ ప్రజలు నివ్వరపోతున్నారు. ఇదెక్కడ దాష్టికమని మండిపడుతున్నారు. గెలుపు బాటలో గులాబీ పార్టీ పయనిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ ఇంతమందిని రంగంలోకి దింపిందని దుయ్యబడుతున్నారు. ఇదిలా ఉంటే గులాబీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. భారీ రోడ్ షోలు, ర్యాలీలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ఊపు ఊపే ప్రణాళికలను గులాబీ దండు సిద్ధం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు ప్లానింగ్ రెడీ అయింది. తన పర్యటనలో భాగంగా ఎల్లుండి షేక్పేట్, నవంబర్ 1న రెహమత్ నగర్, నవంబర్ 2న యూసఫ్గూడ, 3న బోరబండ,
4న సోమాజిగూడ, నవంబర్ 5న వెంకట్రావు నగర్, 6న ఎర్రగడ్డ డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 8న షేక్పేట్, యూసఫ్గూడ, రెహమత్ నగర్ డివిజన్లలో రోడ్ షో ఉంటుంది. నవంబర్ 9న షేక్పేట్ నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీతో కేటీఆర్ ప్రచారం ముగియనుంది. అటు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా వార్ వన్ సైడే అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కాబోయే ఎమ్మెల్యే మాగంటి సునీతేనని కుండబద్దలు కొడుతున్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు చేసినా గెలుపు గులాబీ పార్టీదేనని క్లారిటీగా చెబుతున్నారు. బీఆర్ఎస్ బై ఎలక్షన్స్ ని ఇవాళ బేస్ చేసుకొని చెప్తున్నాను. మనకు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే ఉంటే బాగుంటుంది. ప్రజలందరికీ అభివృద్ధి చేస్తుంది. బడుగు బరిగిన వర్గాల నిరుపేద కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఈ బై ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామంటున్నారు. వారి యొక్క అమూల్యమైన ఓటును, వారితో పాటు మిగతా వాళ్ళ ఓటును కూడా కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గోపీనాథ్ సునీత గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. क्योंकि काम तो अच्छा करा रहे ना बीआरएस. अब कांग्रेस 2 साल में क्या करे बोल के बोलो पब्लिक का ये बीआरएस ही आती है. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా అని అయ్యని సరిగ్గా కరెంట్ లేకపోవడం అని, సరిగ్గా వాటర్ లేకపోవడం అని, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మరి కారు టీఆర్ఎస్ వాళ్ళని చెప్పి కూడా ఏ ప్రాబ్లమ్స్ ఎప్పుడు లేవు, ఎప్పుడు రాలేదు, అన్నీ బాగున్నాయి. కారు గుర్తుగా వేయాలనుకుంటున్నాం మేము కూడా. కారు గుర్తు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే అందరికీ మంచి జరిగింది, అందరూ బాగా జరుగుతుంది. వాళ్ళు ఉన్నప్పుడే మాకు అన్ని నీళ్ళు అయినా కరెంట్ అయినా అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు ఏది లేదు సరిగ్గా. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ రావాలి, అది వస్తేనే మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్ అయితే బాగుంటుంది. ఎందుకనా అంటే అభివృద్ధులు కేసీఆర్ చాలా చేశాడు. మరోవైపు అభ్యర్థిని గెలిపించే బాధ్యతలు కేటీఆర్ భుజాలకు ఎత్తుకోవడంతో పార్టీ క్యాడర్ కు ఫుల్ జోష్ వచ్చింది. కేటీఆర్ ఇచ్చిన బలంతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ నియోజకవర్గ పరిధిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సాధ్యమైనంత మేరకు నియోజకవర్గంలోని అన్ని కాలనీల ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా తన భర్త చేసిన సేవలను ఆమె గుర్తు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసిన పనులు, పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆమె ఓటు అడుగుతున్నారు. This will be the last for the Congress government. In upcoming days, in next 3 years, 100% KCR is going to be our Chief Minister of Telangana, and again PRS is going to form the government in Telangana. 100% sure. If you go, take the camera and go to our street, Netaji Nagar, Sultan Nagar, Bora Banda, Yusufgooda, Vengalrao Nagar, every place in the Jubilee constituency, you will find on the corner there will be a stone done by the work done by the Mangandi Gopinath Sarkar. BRS government have did it. What the development have came in the BRS government, 1 crore, 50 lakhs, 80 lakhs, this water line done, sewerage line done. So many works have done by the Mangandi Gopinath. This is the reality of Jubilee Hills, and 100% BRS is going to win in Jubilee Hills. We will vote only for the BRS. రేవంత్ రెడ్డి పాలన ఏం బాగుండదమ్మా. ఆయన ఉంచడమని లాభం లేదు అసలు. ఆయన మళ్ళీ వచ్చిన గెలిచిన బాగలేదు, లాభం లేదు. మళ్ళీ గెలుస్తాడా ఆయన? ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడంటారు. మరి లాభం లేదు, ఆయన ఉండడు. ఈ 3 సంవత్సరాలు ఉండేదే ఎక్కువ. ఓకేనా, మళ్ళీ వచ్చేది మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. ఎట్లా టీఆర్ఎస్ వస్తుంది, మళ్ళీ తెలంగాణకి వెళ్తుంది. బీఆర్ఎస్ఏ మంచిగా ఉంది, కాంగ్రెస్ మంచిగా లేదు. ఏమి వేయలే వాగ్దానాలు, అన్ని మంచి చేసాడు. రైతు బంధు వచ్చింది, రుణమాఫీ అయినది 2 లక్షలు. నాకు గుళ్ళ భూమి ఉంది, కేసీఆర్ హయాంలో అయింది. 2 లక్షలు రుణమాఫీ అయింది. ఈయన ఏం చేస్తున్నాడు? మా లక్ష్యం అనే లేదు, రైతు బంధు అనే లేదు, రుణమాఫీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కేసీఆరే, ఖచ్చితంగా చెప్తున్నా, బిట్టేసి చెప్తున్నా, కేసీఆర్. ఏమైనా జూబ్లీహిల్స్ ఇప్పుడు షిగాలవుతోంది. గులాబీ దండులో విజయ దరహాసం వెల్లివిరుస్తోంది. నియోజకవర్గమంతా హోరెత్తుతోంది. గులాబీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతోంది. మాగంటి సునీతకు అడుగడుగునా అపూర్వ స్పందన లభిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇతర గులాబీ ముఖ్య నేతలు తమ ప్రసంగాలతో ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. తమ గెలుపు ఖాయమైందని, మెజారిటీయే తేలాల్సి ఉందని గులాబీ శ్రేణులు సంబరంతో ఊగిపోతున్నారు.
నిజం